సీనియర్ హీరో రాజశేఖర్ గారికి నన్ను సినిమాల్లో పెట్టుకోండి అని రిక్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది అంటే ఎవరైనా నమ్ముతారా? ఆల్మోస్ట్ ఎవరు కూడా నమ్మరు. కానీ ఆయనే స్వయంగా చెప్పుకోవడం జరిగింది. బట్ అది ఆయన ఫన్నీ వేలో చెప్పినప్పటికీ అందరికీ మాత్రం క్లియర్గా అర్థమైంది. ఇప్పటి నుంచి అయినా సినిమాల్లో నన్ను ప్రిఫర్ చేయండి అనే విధంగా అందరికీ కూడా ఒక హింట్ మాత్రం ఇచ్చాడు. సో ఇప్పుడు శర్వానంద్ హీరోగా వస్తున్నటువంటి బైకర్ సినిమాలో ఆయన నటించాలన్నమాట. సెకండ్ హీరో అనుకోవచ్చు, లేకపోతే వేరే కీలకమైనటువంటి పాత్ర అనుకోవచ్చు. అండ్ వచ్చినటువంటి ట్రైలర్లో చూస్తే మాత్రం శర్వానంద్కి తండ్రి పాత్ర చేస్తున్నాడేమో అనే కొన్ని డౌట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. బట్ చాలా రోజుల తర్వాత ఒక సినిమాలో వస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉందన్నమాట. అండ్ బైకర్ సినిమాలో ఇక్కడ శర్వానంద్ గారు మాత్రం చాలా చాలా స్లిమ్గా, ఇప్పటివరకు అయితే కొంచెం బొద్దుగా కనిపించేవాడు. ఏ సినిమాలో వచ్చినా కూడా ఈ సినిమాలో చాలా స్లిమ్ అయిపోయి, అంటే తను బాడీ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసి ఆయన సినిమాలో కనిపిస్తున్నారనమాట. సో ప్రేక్షకులకైతే మంచి అభిప్రాయం అయితే ఉంది, చాలా బజ్ అయితే క్రియేట్ అయ్యింది. మరి సినిమాకి ఏప్రిల్ 3కి అయితే సినిమా వస్తుంది. మరి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చాలా మంది కూడా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. బట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మాత్రం రాజశేఖర్ గారు మాట్లాడిన మాటలు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి అనమాట. అండ్ ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్నటువంటి వ్యక్తి, ఫ్యామిలీ హీరోగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు సినిమాలో ఎందుకు కనిపించట్లేదు అని చెప్పేసి ఒక డౌట్ వచ్చినప్పుడు ఇంకా అందరికీ తెలిసిందే అనమాట. అప్పట్లో కొన్ని సినిమాలు చేసిన తర్వాత సినిమాలు అనుకున్న రేంజ్లో విజయం సాధించలేదు. సో ఆ తర్వాత అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కావచ్చు, ఇల్లు కావచ్చు, సో ఆ విధంగా మాత్రం అంటే కంప్లీట్గా సినిమా రంగానికి మాత్రం దూరంగా ఉంటూ వచ్చారనమాట. సో ఇప్పుడిప్పుడే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేశారు అనే విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే మరి బైకర్ సినిమాలో చేస్తున్నప్పుడు బయట చాలామంది అడుగుతూ ఉంటారు కదా, సార్ ఇప్పుడు మీరు ఏ సినిమా చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన బైకర్ అనే సినిమా చేస్తున్నానమ్మా అని చెప్పినప్పుడు ఓహో శర్వానంద్ గారి సినిమానా అని చెప్పేసి అందరూ కూడా అన్నారు. సో అప్పుడు ఆయన కొంచెం ఫీల్ అయ్యాడట. ఏ విధంగా అంటే అరే నేను సెకండ్ హీరో అంటే సెకండ్ స్థాయికి పడిపోయాను అని చెప్పేసి ఫీల్ అయ్యాడు. సో అప్పుడు వాళ్ళ అమ్మాయిలు చెప్పినటువంటి మాట ఏంటంటే నాన్న ఒకప్పుడు ఉండేదేమో ఆ విధంగా, ఇప్పుడు అందరూ కూడా సమానమే, సెకండ్ థర్డ్ అని చెప్పేసి ఏది కూడా ఉండదు అని చెప్పేసి చెప్పినప్పుడు సో అప్పుడు ఆయన కొంచెం అడ్జస్ట్ అయిపోయి ఇప్పుడు మాత్రం కూల్గా ఉంటూ వచ్చారనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆ విధంగా జరిగింది. బట్ అదంతా ఓకే, కానీ నన్ను కూడా కొంచెం సినిమాల్లో పెట్టుకోండి అనే విధంగా ఫన్నీ వేలో మాట్లాడారు. బట్ ఫన్నీగా మాట్లాడినప్పటికీ కూడా అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. సో వేరే సినిమాలు ఎవరు చేసినా కూడా కొంచెం నన్ను కూడా ప్రిఫర్ చేయండి, ఇప్పటి నుంచి సినిమాల్లో పెట్టుకోండి అనే విధంగా హింట్ ఇచ్చారని చెప్పేసి కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా ఇప్పుడు సింగిల్గా సినిమాలు చేస్తున్నారు, అదేవిధంగా వేరే వాళ్ళ సినిమాలో కూడా చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా రాజశేఖర్ గారు కూడా చేస్తాను అని చెప్పేసి రెడీగా ఉన్నప్పుడు పెట్టుకోవడానికి కూడా చాలామంది ఉంటారనమాట. సో ఇక మీదట ఆయనని కూడా అన్ని సినిమాలో తీసుకుంటారని చెప్పేసి కూడా ఆయన ఫ్యాన్స్ కూడా ఆశిస్తూ ఉన్నారు.